దేవాంగ జై దేవాంగ జై జై దేవాంగ మనం 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 దేవాంగులం మనం 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 దేవాంగులం ఐకమత్యమే మన బలమై సాగే దేవాంగులం ఐకమత్యమే మన బలమై సాగే దేవాంగులం నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నరసింహకొండలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద కార్తీక వనభోజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్తీక వనభోజన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దేవాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం వేల మంది దేవాంగుల కుటుంబాలతో కార్తీక మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు హాజరయ్యారు. దేవాంగ సంక్షేమ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు అయింది. జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ మన్యం సతీష్, ప్రధాన కార్యదర్శిగా కొండ మాధవయ్య, కోశాధికారిగా వార్తా రాజేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులుగా తదితరులు ఎన్నికయ్యారు. ఈ యొక్క నెల్లూరు దేవాంగ సంక్షేమ సంఘం అనేది జిల్లా సంఘం కావచ్చు, రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఓటి మట్టి ఇచ్చేదానికైతేమి, స్కూల్ పిల్లలకి ఇచ్చేదానికైతేమి, పెళ్ళిళ్ళు అయితేమి, నాకు తెలిసినంత వరకు నేను దాదాపు ప్రొద్దుటూరు దేవాంగ సంఘంలో 25 ఏళ్ళు చేస్తున్నాం. కానీ పెళ్లి కార్యక్రమాలు అంటే హైదరాబాద్ పేరు, రాజమండ్రి పేరు ఇంకొస్తుంది. అది ఇంతవరకు నాకు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొస్తుంది మీ నెల్లూరు జిల్లా సంఘమే. అందుకు చాలా అభినందనలు. కాబట్టి ఇక ముందు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు వీరి ద్వారా చేపడతారని ఆ నమ్మకం అయితే అందరూ పెట్టుకొని వీళ్ళకి పూర్తి సహకరించినామంటే మరింత ముందుకు జిల్లా పేరు రాష్ట్ర స్థాయిలో బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దేవాంగ సంఘానికి ప్రెసిడెంట్ అయిన సతీష్ గారు ఎంతో ఈ సంఘం గురించి అభివృద్ధికి రకరకాల ప్రోగ్రాం చేసి చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వైద్య రంగంలో మన నెల్లూరు జిల్లాలో కూడా ఎంతోమంది మన కులస్తులు వైద్యులుగా స్థిరపడి ఉన్నారు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా మనకి సతీష్ గారిని కానీ, సజ్జా సతీష్ గారిని కానీ, మమ్మల్ని కానీ సంప్రదిస్తే దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, లేదంటే మాకు తెలిసిన వైద్యులకు కానీ సిఫార్సు చేయడం కానీ, తగిన సలహాలు ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. థ్యాంక్స్. కార్యక్రమానికి ఇచ్చేసిన మన దోలిపట్టి దేవాంగ ప్రజల్ని చూస్తుంటే పులకరిస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది. సంవత్సరం లాస్ట్ ఇయర్ వనభోజనాలప్పుడు చూసుకోగలిగాం, ఒకరినొకరు చూసుకోగలిగాం. ఆ తర్వాత ఈ వేదిక మీద ఈ వనభోజనాల కార్యక్రమంలో మళ్ళీ ఒకళ్ళొకరు చూసుకోగలుగుతున్నాం. సో వనభోజనాలు ఏదో పుష్కరాల్లాగా ఉంది మన పరిస్థితి. కనీసం ఇప్పుడన్నా కలుసుకుంటున్నాం, మనసులు ఇప్పుకుంటున్నామని నాకు చాలా ఆనందంగా ఉంది. మరో విషయం ఏంటంటే ఈరోజు కొత్త కార్యవర్గం, పేరుకే కొత్త కార్యవర్గం, కష్టమంతా వాళ్ళ పాత కార్యవర్గంలో చాలా బాగా కష్టపడి పనిచేసి ఈ వనభోజన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ కొత్త కార్యవర్గానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ కార్యవర్గం కలిసి అందరినీ కలుపుకుంటూ పనిచేయాలనేది నా ఆలోచన, నా ఆశ. ధన్యవాదాలు. నేను ముందుగా చెప్పవచ్చేది నెల్లూరు కార్యవర్గానికి నా పాదాభివందనాలు చెప్తున్నాను. నేను ఇన్ని వెళ్ళేది కానీ ఇంత ఇదిగా జరిగిన, జాతరలా జరిగిన ఈ కార్యక్రమం నేను ఎక్కడా చూడలేదండి. ఇన్ని సంవత్సరాల్లో చాలా బాగా జరిగింది. ఇదందరికీ మన నిజంగా కార్యవర్గం మాటలు కాదు ఇంతలా చేయటం అంటే
అది ఒక నెలలు 2 నెలలు కాదు, ఒక 6 నెలల ముందు ప్లాన్ చేస్తే కానీ ఇంతలా చేయలేవేమో అనిపిస్తుంది నాకు. చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను చెప్పాల్సిన ఎన్ని మన దేవాంగుల గురించి, రాజకీయాల గురించి, ఏం చేయాలి, ఏంటి, ఎలాగ అభివృద్ధి చెందాలి అన్ని విషయాలు మన పెద్దలు చెప్పేశారు. నేను చెప్పవలసింది ఇంకో చెప్తాను. పెళ్లి సంబంధాలు ఈ రోజుల్లో చాలా 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 బాధాకరంగా జరుగుతుంది. సంబంధం అంటే నేను ఎత్తుకోవాలంటే కష్టంగా ఉంది. పిల్లల్ని ఎత్తుకోవాలన్నా, పిల్లల్ని ఎత్తుకోవాలన్నా అదే రకంగా ఉంది. ఇది కేవలం దీనికి కారణం తల్లిదండ్రులు. అమ్మాయి నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.